హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే స్టవ్‌ని అంటే కొత్త స్టవ్ తీసుకొచ్చాం గదా! అది ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. పాత స్టవ్ తీయాలంటే కొంచెం బాధ అనిపించింది. చానాళ్ళ నుంచి పనిచేసింది కదా! ఈరోజు మంచి రోజండి. నెల పొడుపు బుధవారం మా అబ్బాయి పుట్టినరోజు గూడా ఈరోజు ఓపెన్ చేశామనమాట. ఆ స్టవ్ తీసి ఈ స్టవ్ పెట్టాము. మా వోడు ఇంత చిన్నగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ స్టీల్‌ది ఉంది కదా! పైకి ఉంటది కొంచెం. ఇది కొంచెం కిందకుంది కాబట్టి ఆడికి చిన్నగా కనపడుతుందండి. ఇది బిగించేసారు పైపు. ఎంతైనా కొత్త స్టవ్ కదండి, ఒక్కసారి బొట్టు పెట్టి దండం పెట్టుకుందామని. అంటే మేమైతే ఏ వస్తువు కొన్నా ఈ విధంగా దండం పెట్టుకున్న తర్వాతే అది స్టార్ట్ చేస్తామన్నమాట, కొబ్బరికాయ కొట్టి. ముందు వాషింగ్ మిషన్ కూడా ఇలానే చేసామండి. అదైతే వీడియో తీయలేదు. వాషింగ్ మిషన్ ఓపెన్ చేసేటప్పుడైతే మా అమ్మాయి పెట్టింది. అప్పుడు ఏమని కోరుకుందంటే, బాగా బట్టలు ఉతుకమ్మా, మా మమ్మీ చేతుల నొప్పులు తగ్గించమ్మా అని చెప్పేసి కోరుకుందండి. నాకు చాలా నవ్వు వచ్చింది. వీడియో ఒకటే తీయలేకపోయాము ఆ రోజు. ఇంకా ఓపెన్ చేసాము, అయిపోయింది. అది దాన్ని వాడేస్తున్నామండి. మా వాడికి ఇక్కడ ఆతృత, నాతో పాటు నా వెనకాలే ఉన్నాడు. ఈరోజు పొద్దున్న స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ డుమ్మా కొట్టేశాడు. పుట్టినరోజుకి ఇంటికి వచ్చేసేయాలి, ఆడికి అదే ఆనందం. వాళ్ళ అక్క అయితే మాత్రం వెళ్ళిపోద్దులేండి చక్కగా. ముందుగా స్వీట్ వండాలి. దానికోసం అయినా మా వాడు పుట్టినరోజు అని చెప్పాను కదండి, సేమియా కూడా చేయలేదు ఇంకా. నేను రెడీ అయ్యి స్టవ్ మార్చుదామని చెప్పేసి ఈరోజు అనుకున్నాము. అంటే రాత్రే అనుకున్నాంలేండి, స్టవ్ రేపు మంచిదంట కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు అవ్విందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మా వాడు స్కూల్లో చాక్లెట్స్ పంచేసి వచ్చేసాడు. ఇదేంటంటే సేమియాలు సగ్గుబియ్యం 2 ముందుగా ఉడకపెట్టుకున్నాను. సేమియాలు 2 నిమిషాలు నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. దీంతోపాటు సగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడికించుకోవాలండి. తర్వాత మధ్యాహ్నానికి పప్పు అండి. పప్పు మామిడికాయ వండుతామని పప్పు నానబెట్టి తర్వాత దీంట్లో మామిడికాయ చెక్కు తీసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. దీనిలో 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ వరకు నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది 4 విజిల్స్ వరకు రావాలి. ఇది నానబెట్టుకున్నాను కాబట్టి పప్పు 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మా వాడు చూడండి, మామిడికాయ ముక్కలు అంటే చాలు. ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో తీసాడు, మళ్ళీ ఇంకా తీసేద్దామని. పాలు పొంగుతున్నాయండి. కొత్త స్టవ్ కదా, ఒక్కసారి పాలు పొంగిచ్చేద్దామని ఒక్కసారి ఒక పొంగు వచ్చేంత వరకు పొంగిచ్చాను. చక్కగా నిండుగా పొంగింది కదా. ముందుగానే సేమియాలు సగ్గుబియ్యం ఉడికించుకున్నాను కదండి, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ ఎక్కువ లేవు అసలు. ఉడికించుకోకపోతే మామూలుగా సేమియాలు అయినా వేసేసుకోవచ్చండి. వేయించిన తర్వాత డైరెక్ట్ సేమియాలు వేసేయచ్చు. ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తాను. పాలు మాత్రం చిక్కగా ఉండాలి. ప్యాకెట్ పాలు కాకుండా గేదె పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు చాలా బాగుంటుంది. ప్యాకెట్ పాలు అంత టేస్ట్ రాదండి, చిక్కగా కనిపిస్తాయి కానీ అవి టేస్ట్ ఉండదు తినేటప్పుడు. ఇది మళ్ళీ ఉడికేటప్పటికి ఇదంతా ఎండిపోద్ది కదండి, బాగా స్టిక్ అయిపోతుంది అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. సేమియాలు మరీ మెత్తగా ఏం ఉడికించలేదులేండి, కొంచెం లైట్గా ఉడికించాను నేను నీళ్ళల్లో. ఒక 10 నిమిషాలు పాలల్లో ఉడికించుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ముందుగా మెత్తగా ఉడికించేయకూడదండి, మళ్ళీ పాలు టేస్ట్ పట్టుకోదు ఈ సేమియాలకి. ఉడికిపోయానండి, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పంచదార తీసుకుంటున్నాను. పంచదార బెల్లం 2 కలిపేస్తున్నానండి. ఇది 1 కప్పు వేసుకుంటున్నా పంచదార. తర్వాత 1/2 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. ఇది వేసినప్పుడు ఎక్కువసేపు ఉడికించకూడదండి. బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇది వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇది ఇంకా స్టవ్ మీద నుంచి దించేసుకోవచ్చండి. ఇంకా బెల్లం కరగని అవసరం లేదు, వేడికి కరిగిపోతుందిలేండి. ఒక పక్కన పప్పు విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకో కడాయి పెట్టుకోవాలి. దీనిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. దీనిలో కిస్మిస్ జీడిపప్పు వేయించుకుంటాను. ఈ మన ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మా అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు జీడిపప్పు అంటే. కిస్మిస్ అంటే చాలు వెంటనే ఆఫ్ చేసేస్తాడు. అవి ఉట్టిగానే తినేస్తాడండి. అసలు ఇంకా ఎందులో వేయకపోయినా నార్మల్గా కనిపించినాయి అంటే చాలు తినేస్తాడు. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా ఫ్రై అవ్వవు కదా, కిస్మిస్లు వెంటనే ఫ్రై అయిపోతాయి వేగానే. సేమియాల్లో వేసేసుకున్నానండి ఇవి 2. నెయ్యితో పాటే వేసేసుకున్నాను. చాలా టేస్ట్ వస్తుందండి, నెయ్యి వేయటం వల్ల బాగుంటుంది. చక్కగా గుమగుమలాడిపోద్ది. టేస్ట్ నోట్లో పెట్టుకోగానే టేస్ట్ తెలిసిపోతుంది, అంత టేస్టీగా రుచిగా ఉంటుంది. ఒక 4 యాలకులు తీసుకుని పౌడర్లో కొట్టేసుకోవాలి. దీంట్లో దంచేసుకుంటున్నానండి. మిక్సీలో అయితే కొంచెం పంచదార వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకులే అని చెప్పేసి ఇందులో దంచేసి వేసేసుకుంటున్నాను.
వెంటనే అయిపోద్దండి. పిల్లలకి ఇచ్చినా ఈజీగా చేసేస్తారు. మా అబ్బాయి చేసాడు. పౌడర్ చేసి నాకు ఇచ్చాడనమాట. ఇది కలిపేసుకోవాలి. పలుచగానే ఉంది కదా! ఇది చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడద్దండి. అప్పుడు ఇంకా చిక్కటి పాలు తీసుకొని అంటే వేడి చేసుకున్న పాలు వేసుకోవాలి. చిక్కగా అనిపిస్తేనే చేసుకోవాలి. పాలు వేసుకోవాలి. పప్పు విజిల్ వచ్చింది కదండీ! ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకున్నానండి. ఇది ఒకసారి మెదిపేసుకుంటున్నాను. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయిందిలెండి. పెనం పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. 2 గరిటెలు వేసుకోవాలి. ఆవాలు, వెల్లుల్లిపాయ రెమ్మలు తాలింపు పెడుతున్నానండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. దీనిలోనే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఆవాలు, వెల్లుల్లిపాయలు బాగా వేగాలి. చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నాయి అనగా ఎండుమిర్చి వేసుకోవాలి. 4, 5 ఎండుమిర్చిలు సగానికి కట్ చేసుకునే వేసుకున్నానండి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు 2, 3 రెమ్మల వరకు వేసుకోవాలండి. ఎక్కువగానే వేసుకోవాలి కరివేపాకు. పిల్లలు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా! ఎక్కువగా వేసుకున్నట్లయితే 1, 2 అయినా వెళ్తాయి నోట్లోకి. పోపు వేగిపోయింది కదండి! ఈ పప్పుని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. చాలామంది పోపు తీసుకెళ్ళి పప్పులో వేస్తారు కదా! అది అంత టేస్ట్ ఉండదండి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. తాలింపులో ముందు పప్పు వేసినట్లయితే ఆ తాలింపు రుచి అనేది పప్పుకు బాగా పట్టుకుంటుందండి. బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా బాగా పట్టుకుంటుంది. కుక్కర్ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని పప్పులో వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ నీళ్ళు కూడా పోసేసానండి. ఇది ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి. పప్పు రెడీ అయిపోయిన తర్వాత అప్పడాలు వేయించుకుంటున్నాను ఇక్కడ. ఇంకో పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని అప్పడాలు వేయించేస్తున్నాను. పప్పు కాంబినేషన్ ఇంకా ఫ్రై ఏం చేయలేదండి. అప్పడాలే ఇంకా. ఆయిల్ బాగా వేడిగా ఉంటే అప్పడాలు వెంటనే పొంగుతాయి. చక్కగా ఈ విధంగా ఉంటాయి. ఆయిల్ వేసిన వెంటనే అంటే ముందు వేసే అప్పడం అసలు పొంగదు కదండి. రెండోది కాడి నుంచి పొంగుతుంది. ఒక్కొక్కసారి సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. బియ్యం కడిగేసి పక్కన స్టవ్ మీద పెట్టానండి. అది కూడా ఉడికిపోతుంది. లాస్ట్కి వచ్చేసింది. వంట చివరిన లాస్ట్లో అన్నం వండుకుంటే వేడివేడిగా ఉంటుంది కదండి తినేటప్పుడు. 4 అప్పడాలు వేయించాను. తర్వాత చిన్న ఉడియాలు కూడా వేయిస్తున్నానండి. ఇవి మా అబ్బాయికి చాలా ఇష్టం. మా పిల్లలిద్దరూ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఇవి వేయించుకుంటూ ఉంటారు. ఇవి కొన్ని వేయించాను అనమాట వాడి కోసం. మా పాప లేదండి, కాలేజీకి వెళ్ళింది. ఇవన్నీ గుర్తుపట్టారా? ప్రెస్టేజ్ గిన్నెల సెట్ ముందు చూపించాను కదా, అదేనండి. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి లంచ్ అయితే రెడీ అయిపోయింది. మా వాడికి పెట్టేస్తాను ఇప్పుడు సేమియా పాయసం. సేమియా, మామిడికాయ పప్పు, వడియాలు. ఈ రోజుకి ఇదేనండి. ఫ్రై ఏం చేయలేదు ఇంకా. మామిడికాయ పప్పు ఈ పూటకేనండి. సాయంత్రం ఏదైనా తీసుకొస్తారు కదా, ఈవినింగ్ కేక్ కటింగ్ అదే ఉంటుంది. ఏం తెస్తారో చూడాలి. సింపుల్గా మేము మట్టుగా చేసుకుంటామండి. ఫ్యామిలీ మాత్రమే. ఇక్కడ పిల్లలు ఎవరో ఉండరు దగ్గర. మా పాత ఇంటి దగ్గర అయితే ఎక్కువ మంది ఉండేవారు. అందరినీ పిలిచి చేసుకునేవాళ్ళం. ఇక్కడైతే అవ్వదు. తను సేమియా తిన్న తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడండి పట్టుకొని. అక్కడే ఈవినింగ్ వరకు ఉండిపోయాడు. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా నన్ను మానసాన్ని కూడా తీసుకుని వెళ్ళారు. అనుకోకుండా వెళ్ళామండి. కేకు, బిర్యానీ అన్నీ పట్టుకుని వెళ్ళాము. ఎప్పుడు బాగా డెకరేట్ చేసేవాళ్ళం బర్త్డే. ఈసారి ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందని ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు నైట్ వరకు. ఇంకేం చేయలేదులేండి. ఇదిగోండి మా మానస చూడండి. ముందు లడ్డూని చూడాలి. లైట్ అయిపోతే అది కనిపించదండి అసలు. ఎందుకంటే నల్లపిల్లది. ఇక్కడ అమ్మ ఎలాగో ఒకదే ఉంటుందని ఇక్కడికి వచ్చామన్నమాట. బాబాయ్ ఇదిగోండి లడ్డు నిప్పారండి. ఇంకా అసలు హడావుడి అసలు కనిపించదు. మెరుపు తీగలాగా అటు ఇటు తిరిగేస్తుంది. ఇక కూల్కే కదా, తీసురాగానే ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇప్పుడు బయటికి తీసింది అనమాట. బర్త్డే పార్టీలు, సర్ప్రైజులు అంటే మా మానసకి చాలా ఇష్టం అండి. వాళ్ళ డాడీ బర్త్డే అయితే తనే సెలబ్రేట్ చేస్తుంది. కేక్ చూపిస్తూ నుంచింది కదండి. ఇక్కడ వాళ్ళ తమ్ముడైతే కింద పడేస్తామని అరుస్తున్నాడు. క్యాండిల్ అస్సలు సరిగ్గా వెలగలేదండి. చూడండి సడన్గా పైకి వచ్చింది. లోపల మందు ఉంటుంది కదా, అది చాలా కిందకు ఉంది. పై వరకు ఉంటుంది కదా. చూడండి సడన్గా ఎలా వచ్చిందో. మేము అందరం షాక్ అయిపోయాము. మొహం మీదకి వస్తుందేమో అని నేను చెప్తున్నాను ఆయనకి. ఎక్కువ టైం ఉంటుంది కదా, వెంటనే అయిపోయింది. మా వాడు ఇంకా వెలుగుద్దేమో అని వేస్తానే ఉన్నాడు.
బర్త్డే పాట లాస్ట్కి కానీ పాడలేదండి, మా మానస పాడింది. వాళ్ళ అమ్మమ్మ అదేంటి పాట పాడలేదంటే అప్పుడు పాడింది. అంటే ముందే పాడతారు కదా క్యాండిల్ వెలిగించినప్పుడు. ఇంకా అసలు అయింది బిర్యానీ అండి. ఇది అస్సలు ఫేవరెట్ ఫుడ్, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. మా ఊర్లో కచ్చి బిర్యానీ ఫుల్ ఫేమస్ అండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి, ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మా ఊర్లో బిర్యానీ అంటే 90% జనం ఇదే ఎక్కువగా తింటారు. మా వాడికి పెట్టిన ప్లేట్లో సగం కూడా తినలేదండి, వదిలేస్తాడు, అసలు ఏమీ తినడు, అందుకే ఇంత బక్కగా ఉన్నాడు. కాకపోతే బిర్యానీ అంటే తినిపించిన అవసరం లేదు, వేరేది ఏదైనా సరే తినిపించాలండి, నేను తినిపిస్తే కానీ తినడు. భోజనాలు అయిపోయాక లడ్డు నిప్పేశారండి. ఇదన్నీ చెక్ చేసుకుంటూ ఇదిగోండి బోన్స్ తింటుంది ఇది. మేము అస్తమాన్ రాము కదా, దీనికి ఆనందం వచ్చేస్తుంది ఓ పక్కన. మానసాకి చాలా ఇష్టం అండి కుక్కలు అంటే. ఈ లడ్డు అసలు చాలా జాలిగా పెడుతుందండి ముఖం, అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.